జై శ్రీరామ్, జై శ్రీశగా. ఇది ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ, నేను అనుకోండి మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియో అనేది మొత్తం ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. సో మొత్తం వీడియో అందరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియోలో మెయిన్లీ మనం ఏం చేయడానికి పోతున్నాం, గణేష్ మ్యాచ్కి సంబంధించి బేస్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మొత్తానికి ఈ వీడియోలో అయితే బేస్ వర్క్ అయితే స్టార్ట్ చేయడానికి పోతున్నాం. సో అలానే ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో అందరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. బేస్ అనేది మొత్తం కార్డ్బోర్డ్తో ప్రిపేర్ చేస్తాం. దాని తర్వాతకి దానిపైన జేవేర్లతో సపోర్ట్ అయితే వేయడం జరుగుతుంది. అంటే కార్డ్బోర్డ్ లోపల అయితే ఈ వీడియో మొత్తం చూసేయండి, మీకే డీటెయిల్తో అర్థమైపోతుంది. ఈ గణేష్ వర్క్ అనేది మెయిన్లీగా ఈ వీడియో నుంచి స్టార్ట్ అయింది. సో మీరైతే ఇప్పుడు నుంచి అన్ని వీడియోస్ అయితే గణేష్ మేకింగ్ది చూస్తూనే ఉండండి. నేనైతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 సో ఈ విధంగా వీడియో బయట అయితే మంచిగా అయితే రాసి మీకు క్లారిటీతో అయితే వస్తూనే ఉంటాయి. ఇదైతే పార్ట్ 1 గైస్. నేను అనుకుని ఈ వీడియోకి ఒక పార్ట్ 30 అలాగైతే అవ్వచ్చు. ఎందుకంటే మనం ముందుగా గణేషుడిని స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. మీకైతే చాలా ఈజీగా అయితే అయిపోతుంది వినాయక చవితిలో గణేశుడు చేయడానికి. ట్రిక్ మాత్రం మీరు కనుక చూస్తే. సో ఇప్పుడు నుంచి వచ్చి అన్ని వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే మాటలో ఉండే వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. మీ అందరికి జై శ్రీరామ్, జై శ్రీశగా. ఈ గణేశుడిలో మనం కార్డ్బోర్డ్ యూజ్ చేస్తామని చెప్పినగా. సో నేనైతే ఒక మంచి ప్లేన్ కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను. సో దీనిపైన అయితే మనం మెజర్మెంట్స్ అయితే తీసుకుందాం. మొత్తం గణేష్ మ్యాచ్కి సంబంధించి మెజర్మెంట్ తీసుకున్నాక తొందరగా వర్క్ అయితే స్టార్ట్ చేయను. మనకైతే మెయిన్లీ ముందుగా మనకి ఈ పార్ట్స్ అయితే కావాలి కార్డ్బోర్డ్కి సంబంధించి. ఆ స్ట్రిప్స్ అయితే కట్ చేసుకోవాలి. సో ఒక్కసారి అయితే అన్ని స్ట్రిప్స్ అయితే ఇట్లా కట్ చేసుకుందాం. ఆ మెజర్మెంట్ అనేది ఒకసారి చెప్తా స్ట్రిప్కి సంబంధించి. సో 3 సెంటీ అంటే 2.5 సెంటీమీటర్ ఆర్ 3 సెంటీమీటర్ అయితే మనం తీసుకుంటున్నాం. మనం ఎగ్జాక్ట్ తీసుకున్న మెజర్మెంట్ అయితే ఒక్కసారి అయితే మీకు చూపెడతాను. సో మనమైతే ఎగ్జాక్ట్ 2 సెంటీమీటర్ మెజర్మెంట్తోనైతే చేసుకుంటున్నాం బేస్ అనేది. చూసుకోవచ్చుగా ఇదైతే మన మెజర్మెంట్. దీంట్లో నుంచి మనం మొత్తం కట్ చేసుకుంటాం కార్డ్బోర్డ్ అనేది. మీరైతే చూసుకోవచ్చు మనమైతే మెజర్మెంట్ తీసుకుంటున్నాం అండ్ అలాగే లైన్స్ కొట్టేస్తున్నాం. సో మెజర్మెంట్ అనేది మనం ఒక్కటి కార్డ్బోర్డ్కి సంబంధించి ఒక రో అయితే ఉంది కదా, దీంట్లో అయితే 3 టైమ్స్ అయితే ఇదే మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం స్కేల్తో లైన్ కొట్టేటప్పుడు ఆ సిమిలర్గా రావాలనేసి 3 చిన్న పాయింట్స్ తీసుకుంటున్నాం. ఆ పాయింట్స్కి కనెక్ట్ అవుతుండు ఇట్లా ఒక లైన్ అయితే చేసేస్తున్నాం. దాంతోనైతే ఒక స్ట్రేట్ లైన్ అయితే వచ్చేస్తుంది. మీరైతే వీడియోలో చూస్తే మీకు ఇంకా చాలా క్లారిటీగా అయితే అర్థం అయిపోతుంది. ఎంత మెజర్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయాక మనమైతే ఈ కార్డ్బోర్డ్ని మీకు ఈ వీడియోలో ఇప్పుడు కటర్ అయితే కనిపిస్తుంది కాకైతే ఆ కటర్తోనైతే ఆ స్ట్రిప్స్ అన్నీ లైన్ అది ఒక 2 సెంటీమీటర్ స్ట్రిప్స్ అన్నీ కట్ చేసుకోవాలి కటర్తోని. సో ఫైనల్గా ఇప్పుడైతే ఈ లైన్స్ కొట్టి వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం కటర్ తీసుకొని తొందరగా ఇవన్నీ అయితే లైన్ వైజ్గా అయితే కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ ఇంకోటి గైస్, ఈ బేస్కి సంబంధించి వీడియోకి కింద చాలా పార్ట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఈ బేస్ కోసమే. ఎందుకంటే మొత్తం గణేశుడు అయితే బేస్ పైన ఉంటుండుగా గైస్. ఎందుకంటే అది కింద ఉంటుంది కాకైతే బేస్ అనేది, దానిపైన మనం ఎక్కువ వెయిట్ అనేది వస్తుంది. సో ఇది ఇప్పుడు నుంచి అయితే మీరైతే మన ప్రతి ఒక్క వీడియో అయితే స్కిప్ చేయకుండా అండ్ అలాగే రెగ్యులర్లీ మన ఛానల్ చూస్తూనే ఉండండి. మన ఛానల్ డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. అది టైమింగ్ అనేది 7:30 మార్నింగ్కి అయితే వస్తుంది 7:30 AM మీరైతే ఎవరైనా స్కూల్ వెళ్ళే వాళ్ళు ఉంటే స్కూల్కి వెళ్ళే ముందు చూడొచ్చు. అండ్ అలాగే లేకపోయినా మీరైతే ఛానల్ పైన వీడియో ఎనీ టైం అవైలబుల్ అయితే ఉంటుంది. సో మీరైతే ఆ వీడియో ఎప్పుడైనా చూసుకోవచ్చు. సో డైలీ అయితే ఒక వీడియో అయితే వస్తుంది. మనమైతే ప్రతిరోజు మన ఛానల్ పైన ఒక వీడియో అయితే వస్తుంది గైస్. సో మీరందరూ అయితే ఆ వీడియో అయితే చూసి వీడియోకి లైక్ చేసి అండ్ అలాగే కమెంట్లో
అందరైతే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా గణేశుని గురించి అయితే అడగచ్చు. అండ్ అలాగే ఛానల్కి అయితే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా 30K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి గైస్. మనమైతే 30K సబ్స్క్రైబర్స్కి ఇంకా కొన్ని సబ్స్క్రైబర్ అయితే దూరం ఉన్నాం. సో అందరైతే 30K సబ్స్క్రైబర్ పెద్ద యూట్యూబ్ ఫ్యామిలీ అయితే కంప్లీట్ చేసేయండి. సో గైస్ ఈ వీడియోలో అయితే మనం జస్ట్ ఈ పీస్ అనేవి కట్ చేసాక వీటిని అయితే కొంచెం జాయింటింగ్ అయితే మీకు చూపెడతాం. ఇంకొక ఈ వీడియోకి పార్ట్ 2లో అయితే మొత్తం బేస్ అనేది ఏ విధంగా మనం జాయిన్ చేసాము. ఆల్మోస్ట్ బేస్కి సంబంధించి 60% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియోలోనే చేసేస్తాం. అండ్ అలాగే ఇంకా ముంగట వచ్చే వీడియోస్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే బేస్ వర్క్ అనేది మెయిన్ వర్క్ అని చెప్తున్నాక. సో అలా అనేసి సో మొత్తానికి అయితే ఇప్పుడు నుంచి అన్ని వీడియోస్ అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూస్తూనే ఉండండి. మొత్తానికి అయితే దీనికి మనం కార్డ్బోర్డ్ అండ్ అలాగే ఫెవికాల్తోనైతే టైట్లీ స్టిక్ చేసినాక దానిపైన టేప్స్ అయితే పెడుతున్నాం. ఒక్కసారి ఫెవికాల్ ఆరిపోయాక ఆ టేప్స్ అనేవి రిమూవ్ చేయడం ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఇంకా ముంగట వచ్చే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు బేస్ వర్క్ అయితే ఒక్కసారి అయితే చూపెడతాను. సో కార్డ్బోర్డ్ అనేది మీరైతే చూసుకోవచ్చు కదా, నేనైతే చాలా థిక్ ఉన్న కార్డ్బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరైతే ఇమేజ్లో అయినా చూసుకోవచ్చు. ఈ కార్డ్బోర్డ్ అనేది చాలా థిక్గా ఉంది. దీంతోనే అయితే బేస్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. అండ్ అలాగే దీనిపైన ఎక్కువ వెయిట్ అయితే మనం బేస్ పైన పెట్టచ్చు. నేను అనుకోని గణేశుని వెయిట్ అయితే ఒక 1 kg వరకు అయితే ఉండొచ్చు. ఆయన నేనైతే మీకు మెటీరియల్ అయితే చెప్తూనే ఉంటాను ఏమేమైతే యూజ్ చేసాము. అయితే మీరు చూస్తున్నారు మనమైతే చాలా ఇట్లాంటి కార్డ్బోర్డ్స్ అయితే కట్ చేసాము. ఇట్లాంటివి అయితే కార్డ్బోర్డ్స్ ఈ సైజులో ఉన్నవి చాలా మన గణేశుడు వర్కింగ్లో అయితే యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే దీంతో బేస్లో మనం ఎన్నో డైరెక్షన్స్లో అయితే సపోర్ట్లకు అయితే ఇవ్వబడుతున్నాం. సో చూసుకోవచ్చు ఎన్ని గణం అయితే ఉన్నాయి కదా ఇవైతే. సో ఇప్పుడైతే వీటితోని బేస్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. మొత్తానికి అయితే ఈ వీడియోలో ఇంతే. ఇదైతే పార్ట్ 1 ఆఫ్ మన మినీ కైతార్ గణేష్కి ఇంకా చాలా మినీ వర్జన్లో మనం క్రియేట్ చేస్తున్నాం మన కోసం గణేశుని అయితే. సో మొత్తానికైతే ఈ వీడియోలో అయితే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇదైతే పార్ట్ 1 ఆఫ్ మన మినీ కైతార్ గణేష్ మేకింగ్. టాటా బాయ్ బాయ్.